అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులకు ఒక మంచి శుభవార్త చెప్పినటువంటి ఏపీ ప్రభుత్వం. ఆ శుభవార్త ఏమిటంటే మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కల్పించడం జరిగింది. అంటే మీరు ఒక ప్రాంతంలో ఉన్నట్లయితే వేరొక ప్రాంతానికి వెళ్ళి మీరు పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొందరు పెన్షన్దారులు మీరు అలా వెళ్ళకోకుండా మీరు ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయ పరిధిలోకి అక్కడ ఉన్న పెన్షన్ ని మీరు ఉన్నటువంటి పరిధిలోకి ఈ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఆప్షన్ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. అంటే మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఎవరైతే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి పెన్షన్ తీసుకొని ఇలా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి ఒక మంచి శుభవార్తే అని చెప్పుకోవచ్చు ఈ నిర్ణయం ద్వారా. ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించిన వివరాలు అంటే మీరు ఏ విధంగా వీటిని మీరున్నటువంటి ప్రాంతానికి ఈ పెన్షన్ పొందే అవకాశం ఎలా పొందాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ విధంగా లైక్ ఉంటుంది, ఈ విధంగా లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 3-4 నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పెన్షన్దారులకి ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్ తీసుకునే వారికి, అంటే మీరు ఒక ప్రాంతంలో ఉన్నట్లయితే మీ పెన్షన్ కోసం వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటారు, అటువంటి వారికి మీరు ఉన్న ప్రాంతానికి ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేది మార్పు చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ అవకాశాన్ని ఈ అక్టోబర్ నెల నుంచే ఉపయోగించుకునే అవకాశం కూడా కల్పించింది ఏపీ ప్రభుత్వం. మీరు ముఖ్యంగా చేయాల్సినది వచ్చేసి మీరు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ ప్రాంతం యొక్క సచివాలయం పేరు, ఆ సచివాలయానికి సంబంధించిన కోడ్, అలాగే మీ యొక్క పెన్షన్ ఐడి, మీ యొక్క ఆధార్ కార్డు, మీరు ప్రస్తుతం ఇప్పుడు మీరు ఎక్కడికైతే వెళ్ళి తీసుకుంటున్నారో నేను చెప్పినటువంటి ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చినట్లయితే, ఆ సచివాలయంలో ఇచ్చినట్లయితే ఆ సచివాలయం యొక్క అధికారులు అనేది మీ పెన్షన్ ని మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఎవరైతే ఒక ప్రాంతంలో ఉండి మరొక ప్రాంతానికి వెళ్ళి పెన్షన్ పొందుతూ ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వం కల్పించినటువంటి ఈ అవకాశం వల్ల. ఇలా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే మీకు రావడానికి పోవడానికి ఎక్కువ అమౌంట్ కూడా అవుతుంది. కాబట్టి మీరు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు చాలా సులభతరంగా ఉంటుంది పెన్షన్ తీసుకోవడానికి. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పెన్షన్ అప్డేట్స్ ఈ సంబంధించిన ప్రతి విషయం కోసం కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క పెన్షన్ అప్డేట్ కూడా ఇస్తూనే ఉంటాను. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు, అలాగే పెన్షన్దారులకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఈ విషయాన్ని. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి. వారు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎవరైనా ఇలా ఇబ్బందులు పడుతున్నట్లయితే, వేరే ప్రాంతానికి వెళ్ళి పెన్షన్ పొందుతున్నట్లయితే అటువంటి వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా పెన్షన్దారులకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.